హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆటోమొబైల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అయిన కాంపోనెంట్ ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే ఏంటి. దీన్నే మనం డ్రైవ్ షాఫ్ట్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే ఏంటి అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్, అది ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో బేసిక్ వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి తప్పకుండా. అండ్ మన యూట్యూబ్ ఛానల్లో 950+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ అండ్ సేఫ్టీ వీడియోస్, మెయింటెనెన్స్ వీడియోస్, టెక్నికల్ వీడియోస్. సో అవన్నీ కూడా మీకు యూజ్ అవుతాయి. అండ్ మన యూట్యూబ్ ఛానల్కి టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాము. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవుతారు. రెగ్యులర్ అప్డేట్స్ అనేవి మీకు దొరుకుతాయి. సో ఈరోజు మనం ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ లేదా డ్రైవ్ షాఫ్ట్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే ఏంటి. మనం 4 వీలర్స్లో బాటమ్ సైడ్ చూసినట్లయితే ఇలా ఒక షాఫ్ట్ కనిపిస్తుంది. ఓకే, కార్స్కి అయితే చిన్నగా ఉంటుంది. ఓకే, దాని యొక్క లెంగ్త్ అండ్ లారీస్ కానీ బస్సెస్ కానీ ఏవైనా మిగతా వెహికల్స్కి అయితే చాలా లాంగ్గా కనిపిస్తుంది మనకి. ఓకే, సో ఏంటి షాఫ్ట్ అంటే ప్రొపెల్లర్ షాఫ్ట్. దీన్నే మనం డ్రైవ్ షాఫ్ట్ అని కూడా పిలుస్తాం. ఓకే, సో ఒక ఎండ్ వచ్చేసరికి అది గేర్ బాక్స్ కనెక్ట్ అయి ఉంటుంది. అదర్ ఎండ్ వచ్చేసరికి డిఫరెన్షియల్, అంటే ఇక్కడ ఏవైతే రేర్ యాక్సిల్ ఉందో అంటే బ్యాక్ టైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డ్రైవ్ చేయడానికి గేర్ బాక్స్ నుంచి ఈ పవర్ని ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకే, అంటే గేర్ బాక్స్ నుంచి ఈ రేర్ యాక్సిల్స్కి. ఓకే, సో ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే ఏంటో చూద్దాం. ద ప్రొపెల్లర్ షాఫ్ట్ ఈజ్ ఏ కాంపోనెంట్ యూజ్డ్ ఫర్ ట్రాన్స్మిటింగ్ మెకానికల్ పవర్. ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది ఒక కాంపోనెంట్. ఎందుకోసం యూజ్ చేస్తారు? మెకానికల్ పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి యూజ్ చేస్తారు. అండ్ టార్క్ కూడా అది ట్రాన్స్మిట్ చేస్తుంది. అండ్ దాని యొక్క రొటేషన్ని, అంటే గేర్ బాక్స్ రొటేట్ అవుతూ ఉంటుంది కదా, దాని యొక్క రొటేషన్ కూడా ఈ వీల్స్ రొటేట్ అయ్యేలాగా ఈ రొటేషన్ కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది. సో అక్కడ ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది మెకానికల్ పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది, టార్క్ని ట్రాన్స్మిట్ చేస్తుంది అండ్ రొటేషన్ కూడా ట్రాన్స్మిట్ చేస్తుంది. దీస్ షాఫ్ట్స్, సో వీటిని, ఈ షాఫ్ట్లనే ప్రొపెల్లర్ షాఫ్ట్నే డ్రైవ్ షాఫ్ట్ అంటారు, డ్రైవింగ్ షాఫ్ట్ అంటారు, టెయిల్ షాఫ్ట్ అంటారు, ఆర్ కార్డెన్ షాఫ్ట్ కూడా అంటారు. ఓకే, కొన్నిసార్లు ప్రోబ్ షాఫ్ట్ అని కూడా పిలుస్తారు. సో ఇన్ని నేమ్స్ ఉన్నాయి ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్కి. ఓకే, the drive shaft is used to transfer torque between components that cannot be connected directly because of distance are needed to allow relative motion between them. అంటే మనం డైరెక్ట్గా ఇలా ఎందుకు ఒక గేర్ బాక్స్ నుంచి ఈ డిఫరెన్షియల్కి డైరెక్ట్గా ఒక రాడ్ కనెక్ట్ చేసేయచ్చు కదా, ఇంత సెటప్ ఎందుకు అంటే మనం వెహికల్ తిరిగినప్పుడు కానీ లేకపోతే వేరే రిలేటివ్ మోషన్ ఉన్నప్పుడు ఈ మధ్య అది అకామిడేట్ అవ్వాలి. సో అందుకోసమే ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది స్పెషల్గా డిజైన్ చేయబడింది. ఓకే, నెక్స్ట్ స్లైడ్లో మీకు ఆ యానిమేషన్ ఉంటుంది, అప్పుడు మీరు చూడొచ్చు. ఓకే, సో మనం ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ అనేది వన్ ఎండ్ ఆఫ్ ది షాఫ్ట్ ఈస్ కనెక్టెడ్ టు ది గేర్ బాక్స్ వైల్ ద అదర్ ఈస్ కనెక్టెడ్ టు ది డిఫరెన్షియల్. దీన్ని మనం డిఫరెన్షియల్ అంటున్నాం, డిఫరెన్షియల్కి కనెక్ట్ చేస్తాము. ఏ ప్రొపెల్లర్ షాఫ్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ డ్రైవ్ షాఫ్ట్. ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ది యూనివర్సల్ జాయింట్ యాజ్ ఇట్స్ టూ ఎండ్స్. సో రెండిట్లో కూడా రెండు ఎండ్స్లో యూనివర్సల్ జాయింట్ అని ఉంటుంది. సో ఆ యూనివర్సల్ జాయింట్ గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఫంక్షన్స్ ఏంటి ప్రొపెల్లర్ షాఫ్ట్ది అంటే, మనం ఇందాక చెప్పుకున్నాము, మోషన్ని, దాని యొక్క రొటేషన్ని ట్రాన్స్మిట్ చేయాలి, పవర్ని ట్రాన్స్మిట్ చేయాలి అండ్ దాని యొక్క థర్డ్ ప్రాపర్టీ టార్క్ని కన్వర్ట్ చేయాలి, ట్రాన్స్మిట్ చేయాలి. ఇక్కడ మనం చూసారు కదా, సో ఇది ప్రొపెల్లర్ షాఫ్ట్. దీని యొక్క లెంగ్త్ ఆ వెహికల్ సైజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది.
సో రెండు ఎండ్స్ కూడా యూనివర్సల్ జాయింట్స్ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు దాని యొక్క ఫంక్షన్కి వస్తే ఇట్ ట్రాన్స్మిట్స్ పవర్ ఫ్రమ్ గేర్ బాక్స్ టు ది రేర్ యాక్సిల్స్. సో గేర్ బాక్స్ నుంచి రేర్ యాక్సిల్కి పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ ట్రాన్స్మిట్ మోషన్ ఎట్ వేరియింగ్ యాంగిల్స్. సో డిఫరెంట్ యాంగిల్స్ అంటే ఆ వెహికల్ టర్న్ అయినప్పుడు అలాంటి కండిషన్లో ఆ మోషన్ని అది ట్రాన్స్మిట్ చేస్తుంది. అయినా సరే ఇట్ అకామిడేట్స్ చేంజ్ ఇన్ లెంగ్త్. సో ఈ లెంగ్త్ చూసారు కదా, సో ఈ లెంగ్త్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఓకే, డిఫరెంట్ కర్వ్స్ తిరిగినప్పుడు ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్ యొక్క లెంగ్త్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారు కదా, సో దీని యొక్క కాంపోనెంట్స్. సో ఇది గేర్ బాక్స్ అండ్ ఇది మనకి డిఫరెన్షియల్. సో దీనికి రేర్ యాక్సిల్ అనేది కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది, అంటే ఇంత మోషన్ని అది అకామిడేట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ప్రొపెల్లర్ షాఫ్ట్. సో ఇటువైపు యూనివర్సల్ జాయింట్స్ ఉన్నాయి, మధ్యలో స్లైడింగ్ జాయింట్ ఇదనమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, సో ఇప్పుడు మనం ప్రొపెల్లర్ షాఫ్ట్ యొక్క కన్స్ట్రక్షన్ గురించి చూసుకున్నట్లయితే ప్రొపెల్లర్ షాఫ్ట్ ఇది రెండు ఎండ్స్ కూడా యూనివర్సల్ జాయింట్స్ ఉంటాయి, మధ్యలో స్లైడింగ్ జాయింట్ ఇందా మనం చూపించాం కదా. సో దాని యొక్క ఒరిజినల్ పిక్చర్ ఇది. డిపెండింగ్ అపాన్ వెహికల్ బట్టి దాని యొక్క లెంగ్త్ మారుతుంది. ఇక్కడ చూసారు కదా దాని యొక్క యానిమేషన్. ఒక్కొక్కసారి షాఫ్ట్ పెద్దదైతే మనకి యూనివర్సల్ జాయింట్స్ అండ్ ఈ ప్రొపెల్లర్ షాఫ్ట్లు అనేవి కూడా మనకి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో గేర్ బాక్స్ డిఫరెన్షియల్ అంటే ఏవైతే యాక్సిల్స్ ఉన్నాయో రేర్ యాక్సిల్కి ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, ఇందులో 3 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఏంటంటే అవి సాలిడ్ ఆర్ హాలో షాఫ్ట్. ఇది సాలిడ్ ఆర్ హాలో షాఫ్ట్ అనమాట ఇది. ఓకే, యూనివర్సల్ జాయింట్స్ ఈ రెండు కూడా యూనివర్సల్ జాయింట్స్ ఉంటాయి. అండ్ స్లిప్ జాయింట్. సో దాని యొక్క లెంగ్త్ని అకామిడేట్ చేయడానికి స్లైడింగ్ జాయింట్నే స్లిప్ జాయింట్ అని అంటాము. ద ప్రొపెల్లర్ షాఫ్ట్ మే బీ హాలో ఆర్ సాలిడ్ యాజ్ పర్ ది డిజైన్. సో అది డిజైన్ బట్టి హాలోనా లేకపోతే షాఫ్ట్ సాలిడ్ అనేది డిసైడ్ చేస్తారు. ఇట్ మే బీ ప్రొటెక్టెడ్ బై అన్ అవుటర్ కవర్ ఆర్ మే బీ ఎక్స్పోజ్డ్. ఆల్సో హ్యాస్ టు బీ వెల్ బ్యాలెన్స్డ్ టు అవాయిడ్ విర్లింగ్ ఎట్ హై స్పీడ్స్. సో ఇది మనం ఎప్పుడైతే డిజైన్ చేసామో అది బ్యాలెన్స్ చేసి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్కసారి హై స్పీడ్స్ వచ్చినప్పుడు అదే కొంచెం హై స్పీడ్లో తిరుగుతూ అన్బ్యాలెన్స్ అయిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆన్ ఇట్స్ వన్ సైడ్ ఈజ్ స్టబ్ ఆఫ్ స్లిప్ జాయింట్ ఈజ్ వెల్డెడ్ వెరాజ్ అదర్ సైడ్ ఈజ్ యోక్. సో ఒక సైడ్ ఏమవుతుంది అంటే వెల్డింగ్ చేసి ఉంటుంది, రెండో సైడ్ ఏమో యోక్కి కనెక్ట్ అయి ఉంటుంది. ఎండ్ యోక్స్ అంటారు వాటిని. ఓకే, ఇన్ లైట్ వెహికల్స్ ఇట్ ఈజ్ ఆఫ్ సింగిల్ లెంగ్త్. సో చెప్పాను కదా లైట్ వెహికల్స్లో మనకి సింగిల్ లెంగ్త్లో వస్తుంది. వెన్ లైట్ వెహికల్స్ అండ్ హెవీ వెహికల్స్ ఇట్ ఈజ్ ఇన్ 2 లెంగ్త్స్. సో ఒక్కొక్కసారి పెద్ద వెహికల్స్ అయితే 2 కూడా ఉండొచ్చు. ఓకే, సో యూనివర్సల్ జాయింట్స్ అనేవి ఎండ్స్లో ఉంటాయి. ఓకే, మిగతాదంతా కూడా డిస్క్రిప్షన్ ఒకసారి మీరు చదవచ్చు. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే one slip joint in each shaft is necessary to allow for constantly changing distance between the transmission and rear axle due to the flexing of springs on rough and irregular roads. సో మనం ఫస్ట్ చెప్పుకున్నాం కదా దాని యొక్క లెంగ్త్ చేంజ్ అవుతుంది స్లైడింగ్ జాయింట్, దాన్నే మనం స్లిప్ జాయింట్ అన్నాం. సో ఎప్పుడైతే మనకి ఆ రోడ్లో ఇర్రెగ్యులర్ రోడ్స్ కానీ లేకపోతే కర్వ్డ్ రోడ్స్ కానీ వచ్చినప్పుడు దీని యొక్క లెంగ్త్ ఆటోమేటిక్గా అదే అడ్జస్ట్ చేసుకుంటుంది. ఓకే, సో ఇది ప్రొపెల్లర్ షాఫ్ట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ చేస్తుంది అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, ప్రతి వీడియో కింద కామెంట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.